ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపం మారగానే గుర్తుపట్టలేకపోయింది పెద్దావిడ. గురువుగారు వచ్చారు. కరెక్ట్ టైంకి వచ్చారు. రండి రండి రండి. స్వామి, గాయత్రిని ఉలూచి పాపని మీరే తీసుకొచ్చి అప్పచెప్పారు. ఇప్పుడేమో పెద్ద బొట్టమ్మ తను ఉలూచి కాదంటుంది. మా బిడ్డైన ఉలూచి సర్పదీవి నుంచి వచ్చిందో ఎక్కడైనా తప్పిపోయిందో ఏమో. ఈ బిడ్డైతే ఉలూచి కాదు గురువుగారు. చాలే, 6 నిమిషం ఎప్పుడూ అయిపోయింది. ఇటివు. మాయమాటలు చెప్పి ఈ బిడ్డ నా బిడ్డ కాదని చెప్పి తీసుకెళ్లిపోదామనుకున్నావేమో. పిచ్చి సుమనా, నిన్నెవరో మభ్యపెట్టారు. సర్ప అంశతో పుట్టిన ఉలూచి అయితే నేనెందుకు గుర్తుపట్టను? రూపం మారిందేమో. అదే అన్నాం కదా. ఒక్క నిమిషం ఆగండమ్మా. అయ్యా, ఆ పసిబిడ్డ మీదే ప్రమాణం చేసి చెప్పండి తను ఉలూచి అని. నా పిల్లకేమైనా అయితే? వెయిట్ సుమనా, ఇందాకటి నుంచి గురువుగారు సైలెంట్గా ఉన్నారు అని అంటే ఏదో విశేషం ఉంది. అంతేనంటారా? గురువుగారు చెప్పండి. ప్రమాణపూర్వకంగా చెప్తే. అంత మాటెందుకు విక్రాంత? నిజంగానే ఆ పసికోన ఉలూచి కాదు. నేను చెప్తున్నాను కదా, ఆ స్పర్శ నేను కనిపెట్టగలిగాను. ఉలూచి కానే కాదు. ఉలూచి కాకపోతే నాకెందుకిచ్చారు? నా చేతిలో ఎందుకు పెట్టారు? ఈ పిల్ల నాకెందుకు? ఆవేశంతో మూర్ఖంగా ప్రవర్తించి పసిబిడ్డని కిందకు వదిలేసేలా ఉన్నావని తీసుకున్నాను. తీసుకోక నువ్వే ఉంచుకో, పెంచుకో. నా బిడ్డ నాకు కావాలి. సుమన, నువ్వు ఒక్క నిమిషం ఆగు. అసలు ఈ పిల్లని ఉలూచి అని చెప్పి మీరు మమ్మల్ని ఎందుకు నమ్మించాల్సి వచ్చింది? సుమనని మోసం చేయడానికి మీకు మనసెలా వచ్చింది? అలాంటి ఆలోచన వచ్చింది గురువు గారికి కాదు, నాకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.